హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి బాల కార్మికత అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. గత వీడియోలో మనం 15 ప్రశ్నలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. బాలలకు సంబంధించి వారి యొక్క హక్కుల పరిరక్షణ కూడా ప్రభుత్వం యొక్క ధ్యేయమని భావించి 2005 సంవత్సరంలో బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క చట్టం ఆధారంగానే 2007 సంవత్సరంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టమైన కమిషన్ అయినా ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. గత వీడియోలోనే డిస్కస్ చేసినట్టు గురుపాదస్వామి కమిటీ సిఫారసుల మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని మరియు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క తొలి చైర్పర్సన్గా శాంతి సిన్హా గారు నియమించడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం ఎవరున్నారు అంటే ప్రియాంక కానుగో అనేటువంటి మహిళ ప్రస్తుతం బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా 17వ ప్రశ్న, విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారని అడుగుతున్నారండి. ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని ఆర్టీఈ అని పిలవడం జరుగుతుంది. ఆర్టీఈ అంటే రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దీనిని 2009 సంవత్సరంలో ఈ యొక్క చట్టాన్ని అయితే చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత మరియు ఉచిత ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21A అనేటువంటి అధికరణను చేర్చడం జరిగింది. ఈ యొక్క అధికరణ ప్రకారం ప్రాథమిక విద్యను ఇక నుంచి ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. గతంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు విద్య అనేది గతంలో ఆదేశిక సూత్రాలలో 45వ ఆర్టికల్లో ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనేటువంటి అధికరణలో చేర్చడం జరిగింది. మరొక ప్రశ్న, 2009 సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి రావడం జరిగిందని అడుగుతున్నాడండి. 2009వ సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని 2 సార్లు సవరించడం కూడా జరిగిందండి. అది ఎప్పుడెప్పుడు అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. 2012 సంవత్సరంలో మరియు 2019వ సంవత్సరంలో ఈ యొక్క 2 సందర్భాలలో కూడా ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని సవరించడం జరిగింది. అయితే ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఏ విషయం గురించి చేయడం జరిగింది అంటే, ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన బాలలు ఉంటారో వారికి పాఠశాలలో కనీసం 25% సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా విద్యార్థులను శిక్షించకూడదు అనేటువంటి నిబంధనలతో ఈ యొక్క చట్టాన్ని అయితే చేయడం జరిగింది. మరొక ప్రశ్న, 19వ ప్రశ్న, మొదట జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నారండి. నేషనల్ పాలసీ ఆన్ చిల్డ్రన్ వచ్చేసి 1974 సంవత్సరంలో ఈ యొక్క మొదట జాతీయ బాలల విధానాన్ని తీసుకురాగా దీనిని 2013 సంవత్సరంలో సవరించడం జరిగింది. అప్పుడు సవరించిన జాతీయ బాలల విధానం 2013ను తీసుకురావడం జరిగిందని గుర్తుంచుకోండి.
మరొక ప్రశ్న 20వ ప్రశ్న, మొదటి జాతీయ పోషణ విధానాన్ని ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నారు. మొదటి జాతీయ పోషణ విధానం నేషనల్ న్యూట్రిషన్ పాలసీని 1993లో తీసుకురాగా దాని స్థానంలో 2013 సంవత్సరంలో నూతన జాతీయ పోషణ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 21వ ప్రశ్న, జాతీయ నూతన విద్యా విధానం ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నారండి. ఈ యొక్క జాతీయ విద్యా విధానం నూతనంగా 2020 సంవత్సరంలో ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల మేరకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విద్యను 5+3+3+4గా విభజించడం జరిగింది. అదేవిధంగా జాతీయ బాల కార్మిక నిషేధన విధానం 1987లో తీసుకురావడం జరిగింది. 22వ ప్రశ్న, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ని దేశవ్యాప్తంగా ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారండి. ఈ యొక్క జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ని 1988 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాల కార్మికత అధికంగా ఉన్నటువంటి 12 జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే బాల కార్మికులుగా ఉన్నారో అలాంటి బాల కార్మికులను రక్షించి ప్రతి బాలుడికి కూడా నెలకి 150 రూపాయల స్టైఫండ్ని అందిస్తారు. అదేవిధంగా ఈ బాల కార్మిక ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే, బాల కార్మికత పైన సర్వేలను చేపడుతుంది. పునరావాసంతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కూళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం పోషణ పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు రూపకల్పన చేసిందని అడుగుతున్నారండి. 2021 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన నేషనల్ స్కీమ్ ఫర్ పిఎం పోషణ లేదా మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషణ పథకం నందు విలీనం చేశారని గుర్తుంచుకోండి. దీనికి కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు రూపకల్పన చేసిందంటే 29th సెప్టెంబర్ 2021 అండి. ఈ పథకం కింద 2021 నుంచి 2026 సంవత్సరం వరకు కూడా అమలు చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ పథకం కింద పాఠశాలలో న్యూట్రిషన్ గార్డెన్స్ని పెంచి వాటిలో ఆకుకూరలని మరియు ఇతర పోషకాలు లభించే చిరు పంటలను కూడా పండించనున్నారు. ఇవండి నేషనల్ కమిషన్ జాతీయ బాల కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా గత వీడియోలో మరియు ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశాలను ఒక్కసారి పునరుచ్చరణ చేసుకున్నట్లయితే, సవరించిన బాల కార్మిక నిషేధన చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు ఉత్పాదక ప్రక్రియలో పాల్గొన్నట్లయితే వారిని బాల కార్మికులు అంటారని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో బాల కార్మికులు ఉండడం జరిగింది. బాలలైతే ఎక్కువగా వ్యవసాయ రంగంలో, బాలికలు గృహ రంగంలో అధికంగా ఉన్నారు. బాల కార్మిక విధానాన్ని 1987లో, బాల కార్మిక ప్రాజెక్టును 1988లో, బాల కార్మిక చట్టాన్ని మొదటిసారిగా 1986లో రూపొందించారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడిక నవంబర్ 20, 1989లో రూపొందిస్తే ఇది 1990 నుంచి అమల్లోకి రావడం, భారత్ 1992లో సంతకం చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా బాల కార్మికకు వ్యతిరేకంగా కైలాస్ సత్యార్థి అనేటువంటి వ్యక్తి పోరాటం చేయడం జరిగింది. అందువల్లనే ఇతనికి 2014 సంవత్సరంలో యూసఫ్ మలాలాతో పాటుగా నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇవండి బాల కార్మికతకు సంబంధించి. అదేవిధంగా బాల కార్మికతకు సంబంధించి పోరాటం చేసి బాల కార్మికతపై వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఎంవి ఫౌండేషన్, మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్, ప్రొఫెసర్ శాంతి సిన్హా గారు ఈ యొక్క ఫౌండేషన్ను స్థాపించి దేశవ్యాప్తంగా బాలల సంక్షేమం పైన పోరాటం చేయడం జరిగింది. అందుకోసమే ఆమెనే మొదటి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తొలి చైర్పర్సన్గా కూడా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెడ్డి ఫౌండేషన్, కేర్ ఇండియా,
అజీం ప్రేమ్జీ, ప్రథమ్ లాంటి సంస్థలు కూడా ఈరోజు బాల కార్మికతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు రాష్ట్ర కేసు 1996లో కూడా బాల కార్మికులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలి. అదేవిధంగా బాల కార్మికులు అనేవారు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే వెంటనే రక్షించి ఒక్కొక్క బాల కార్మికుడికి 20,000 చొప్పున అపరాధ రుసుమును వసూలు చేసి ఎవరైతే బాలల యొక్క సంక్షేమ నిధిలో జమ చేయాలని, ఎవరైతే బాలల హక్కుల బాల కార్మిక చట్టాన్ని అతిక్రమించినట్లయితే వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 నుంచి 50,000 వరకు జరిమానా విధించాలని ఈ కేసులో అయితే తెలియజేయడం జరిగింది. ఇవండి బాల కార్మికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. ఆ తదుపరి వీడియోలో మనం మనుషుల అక్రమ రవాణా గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.